రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇక మంత్రివర్గం సమావేశమైంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. అమరావతిలో పలు నిర్మాణాలకు పాలన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 1208 కోట్లతో అమరావతిలో ట్విన్ టవర్ల నిర్మాణం చేపట్టనుంది సర్కార్. క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చందు, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది మరి కొద్దిసేపటి క్రితం. అయితే దీంట్లో ప్రధానంగా కూటమి మంత్రులంతా కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే సమావేశానికి హాజరయ్యారు. ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కొంత ఆరోగ్య సమస్య కారణంగా హాజరు కాలేని పరిస్థితి. దీంతోపాటు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి చెందడంతో ఆయన కూడా హాజరు కాలేని పరిస్థితి. దీంతోపాటు మరో మంత్రి కొలుసు పార్థసారథి ఆయన కూడా కొంత వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు హాజరు కాలేకపోతున్నాం. ఈ ముగ్గురు మంత్రులు అయితే హాజరు కాలేని పరిస్థితి. అయితే చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్లో మొత్తంగా పలు ఎజెండాతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 60వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో విధి విధానాలు, భూ కేటాయింపులు ఇవన్నీ కూడా నేడు ఆమోదం తెలపడానికి కేబినెట్ అయితే సమావేశమైంది. అయితే దీంట్లో ప్రధానంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే ట్విన్ టవర్ల నిర్మాణానికి సంబంధించి 1208 కోట్ల రూపాయలు ఆమోదానికి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు ఏదైతే అమరావతి సచివాలయంలో జిఐడి, హెచ్ఓడి టవర్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ టవర్ల నిర్మాణాలు వాటన్నిటిని మొత్తంగా చూసుకున్నట్లయితే వాటి డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. దీంతోపాటు భూ కేటాయింపులు, అదేవిధంగా పలు సంస్థలు ఏవైతే ఇప్పటికే గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి ఏదైతే టెక్ దిగ్గజాలన్నీ కూడా రాష్ట్రం వైపు చూస్తున్న తరుణంలో పలు కంపెనీలకు కూడా భూమిని కేటాయించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రస్తుతం అమరావతి నిర్మాణాలు ఉన్నాయో నిర్మాణాల్లో వేగవంతంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలు అంటే గ్రైనరీ కానీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వాటర్ సప్లై కానీ వీటన్నిటిని మౌలిక సదుపాయాలను పెంచాలని చెప్పని, వాటితో పాటు వాటికి కావలసిన ఎక్విప్మెంటు, డెవలప్మెంటు అంటే ఏదైతే అత్యాధునికమైన పద్ధతులు, ఆ విధానాలను కూడా అవలంబించాలని చెప్పని భావిస్తుంది. వీటన్నిటిని కూడా మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పనే భావంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే ఎల్పిజిఎస్ జోన్లు 11 రోడ్ల, డ్రైన్లు నిర్మాణాలు వీటన్నిటికి సంబంధించి రాజధానిలో అదేవిధంగా 220 కేవీ ఏదైతే కేవీ లైన్స్ రీరూటింగ్ ఏదైతే ఉందో విద్యుత్ లైన్లకు సంబంధించిన మరమ్మతులు వాటన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పని భావిస్తుంది. దీనికి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఏదైతే మెట్ట భూములు, జరీ భూములు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఇప్పటికే 40,000, 50,000 ఏదైతే సిఆర్డీఏ నుంచి కౌలు అయితే ఇస్తున్న ప్రతి సంవత్సరం కౌలు ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కౌలుకు సంబంధించింది కూడా మరికొంత పెంచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో అయితే ఆమోదం తెలబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరిన్ని మౌలిక సదుపాయాలను పెంచాలి. వాటితో పాటు ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే వారధిగా పనిచేస్తున్న కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పని భావిస్తుంది. వీటితో పాటు ఏదైతే ఈ అగ్నిమాపక శాఖకు సంబంధించి కూడా అమరావతి రాజధానిలో 2.2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. దీనికి కూడా ఈరోజు కేబినెట్లో అయితే ఆమోదం తెలబోతుంది. అదేవిధంగా పలు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలకు కూడా అంటే డిడిఏ ఏదైతే డిఏవి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఏదైతే దానికి కూడా నేడు క్యాబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. ది బెస్ట్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్గా సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో ఒక అవార్డును కూడా నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా తీసుకున్న పరిస్థితి. అయితే దానికి కూడా ఏపీ క్యాబినెట్ మంత్రులంతా కూడా సీఎం చంద్రబాబుని విష్ చేశారు. కొద్దిసేపటి
సేపటి క్రితం. దాంతోపాటు ఏదైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన పలు సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా రాజధానిలో మౌలిక సదుపాయాలు, వసతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేగవంతంగా పెంచాలి. హెచ్ఓడి టవర్ల భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే 2027 నిర్దిష్ట లక్ష్యం ఏదైతే ఉందో ఈ నిర్దిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకొని వాటన్నిటిని భవనాలు ఏవైతే ఉన్నాయో మంత్రుల క్వార్టర్స్ కానీ, అటు హెచ్ఓడి టవర్స్ కానీ, లేకపోతే రిమైనింగ్ భవనాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా సిఆర్డీఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే అవన్నీ కూడా ఆయా శాఖలకు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలబోతుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.